హాయ్ అండి. మా పాప వాళ్ళ స్కూల్‌లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దానికైతే వెళ్తున్నాము మేము. ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొంచెం టైం ఉంది అనేసరికి ఇంక పాప ఏం చేస్తుందో చూద్దామని వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మా పాపకి తెలీదు నేను చూసేది. చాటుగా చూసానన్నమాట. కానీ పిల్లలైతే మేకప్ వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాస్ట్యూమ్‌తో భలేగా ఉన్నారు. అసలు ఒక్కొక్కళ్ళు ఎస్పెషల్లీ ఆడపిల్లలైతే ఎంత బాగున్నారో. ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్‌లోకి వెళ్ళాము. పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసారు. ఇంకా అంత స్టేజ్ కూడా రెడీగా ఉంది. స్టార్టింగ్‌లోనే వీళ్ళు ఫస్ట్ ల్యాంప్ లైట్నింగ్‌తో స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలు కూడా సాంగ్ పాడారనమాట గణపతిది. అలా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత చూడండి అసలు ఒక్కొక్క పిల్లలు ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు, ఒకళ్ళని మించి ఒకళ్ళు చూసారా? వీళ్ళు పిల్లలా లేక పిడుగులా అన్నట్లుగా ఉన్నారు. జిమ్నాస్టిక్స్ చూడండి ఇరగదీస్తున్నారు ఇప్పుడే. దాంతో పాటుగా జై శ్రీరామ్ అని చెప్పేసి అనే ఒక పాట కూడా అసలు ఎంత బాగా పర్ఫామ్ చేశారో. కనీసం వీటికి సంబంధించి పిల్లలకు మీనింగ్ కూడా తెలీదు. బట్ కానీ ఎంత బాగా చేశారో అండి. అసలు మా చిన్నప్పుడైతే ఇట్లా అసలు ఏమీ లేవు. కానీ ఇప్పటి పిల్లలకి మాత్రం అదర్ యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. కాబట్టి పిల్లలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటారో పేరెంట్స్ కనిపెట్టి కొంచెం వాళ్ళని దాంట్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి చదువు పరంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సీతకి వేసిన పాప చూసారా ఎంత బాగా రెడీ అయిందో. అండ్ ఇక్కడ పేరెంట్స్ ఎందుకుంటారు చెప్పండి ఖాళీగా. అసలు ఆ పిల్లలందరూ కూడా అలా డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంటే ఒక్కొక్కరు పిల్లలు పేరెంట్స్ చూసి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారంటే వాళ్ళ పర్ఫార్మెన్స్కి కదా ఎంత బాగున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్లాస్ వైజ్గా ఇంకా పర్ఫార్మెన్స్ అయితే జరిగాయి. అట్లా చాలాసేపటి వరకు ఒక 3.5 అవర్స్ వరకు ఫంక్షన్ అయితే జరిగింది. ఆ తర్వాత పిల్లలు కదా ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. అక్కడ డెకరేట్ చేసిన బాల్స్తో తెగ ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి పేరెంట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసి కాసేపు అలా ఆడుకుని ఎంజాయ్ చేసి ఇంకా లాస్ట్కి నేషనల్ అంతంతో అయితే ఫంక్షన్ ఎండ్ చేశారనమాట. కానీ మా పాప అయితే లాస్ట్ టైం కూడా పర్ఫామ్ చేసింది. బట్ లాస్ట్ టైం అయితే తను ఫుల్ సాటిస్ఫై అనమాట ఆ సాంగ్స్ని బట్టి. బట్ ఈసారి అయితే మా పాప అంతగా సాటిస్ఫై అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే తను ఎక్కువ డ్యాన్స్ చెయ్యాలి అనుకుంది. బట్ ఏంటంటే అంతలోకి సాంగ్స్ అయిపోయాయి అనమాట. అసలు ముందే ప్రిపరేషన్స్ ఇదంతా కూడా భలే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు డైలీ ఒక 1 మంత్ నుంచే వాళ్ళకి స్కూల్లో ఎంచక్కా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించడము, ఇంకా వాటికి సంబంధించిన కాస్ట్యూమ్ సంబంధించినటువంటివి అన్నీ కూడా స్కూల్లో డిజైనర్ అవన్నీ కూడా వాళ్ళే మాట్లాడతారనమాట. సో ఇట్లా అనమాట. చిన్నప్పుడు ఇలాంటివి మా రోజుల్లో చేసుకోలేకపోయాము. బట్ ఇప్పుడు పిల్లల్ని చూసి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ పిల్లల్ని కూడా తప్పకుండా ఎంకరేజ్ చేయండి.